డైలీ టేస్ట్ ది డైలీ. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,22,950 రూపాయలుగా ఉంది. ఇక వెండి కూడా భారీగా తగ్గింది. ఇవాళ 3,000 రూపాయల వరకు తగ్గి 1,49,799 రూపాయలు పలుకుతోంది. నెల క్రితం 2 లక్షలకు పైగా పలికిన కిలో వెండి ప్రస్తుతం 1,50,000 దిగువకు పడిపోయింది. డాలర్ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇక ఫెడ్ రేట్లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికి పడిపోతుంది. అంతర్జాతీయ ట్రెండ్స్ను ప్రతిఫలిస్తూ భారత్లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఔన్సు 24 క్యారెట్స్ బంగారం ధర $3,964 వద్ద ట్రేడ్ అవుతోంది. రైట్, బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధర ఈ రోజు 2,000 రూపాయలు తగ్గింది. అటు వెండిలో కూడా తగ్గుదల కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వెండి అయితే 3,000 తగ్గినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ గోల్డ్ రేట్స్ గురించి. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా మంచిదని గతంలో మీరు చెప్పున్నారు. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి, దానికి గల కారణాలు ఏంటి? ఓకే, ఇప్పుడు నిన్న 4,000 ఆ దగ్గరలో ఉండేది. అంటే 43.98 హైయెస్ట్ ఏదైతే అక్టోబర్ 20వ తారీఖు వచ్చిందో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. ఆల్ టైమ్ హైక్ పోయిన దగ్గర నుంచి 4,398 నుంచి నిన్న 4,000 ఆ దగ్గరలో ఉంది. ఇవాళ నిన్ననే 4,000 లోపు కూడా రావడం జరిగింది. $3,937 వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు కొంచెం $3,983 ట్రేడ్ అవుతుంది. అంటే ఇప్పుడు $23. అయితే ఈ రోజు మనకి గురునానక్ జయంతి తోటి మన గోల్డ్ సిల్వర్ మన ఎంసీఎక్స్ కమోడిటీస్ ఎక్స్చేంజ్ సెలవు ఉంది. అయితే సాయంత్రం 5 నుంచి మళ్ళీ మన గోల్డ్ సిల్వర్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఉదయం మన ఈక్విటీ మార్కెట్లు మన షేర్ మార్కెట్లు ఈ రోజు గురునానక్ జయంతి తోటి సెలవు ఇవ్వడం జరిగింది. కానీ ఈ గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ మాత్రం సాయంత్రం అయిన తర్వాత ట్రేడింగ్ జరుగుతాయి. ఎందుకు అంటే వరల్డ్ మార్కెట్లు ఎప్పుడైతే జరుగుతూ వచ్చినాయో మన దగ్గర ఏవైతే సెలవులు ఉన్నాయో ఈ సెలవులు ఏవైతే ఉన్నాయో 5 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ 5 గంటల తర్వాత ఓపెన్ అయ్యి నైట్ 11:55 వరకు గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు $3,982 ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే న్యూస్. ఇప్పుడు అమెరికాలో 3 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగినాయి. అది వర్జీనియాలో ఎలక్షన్ జరిగినాయి. డెమోక్రట్లు గెలవడం జరిగింది 3 స్టేట్లు. అయితే అక్కడ వర్జీనియాలో ఎవరైతే గెలిచిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మన హైదరాబాద్ అమ్మాయి 64లో మలక్పేటలో జన్మించడం జరిగింది. అమ్మాయి పేరు గజాలనే ఉంది. ఆవిడ ఇప్పుడు వర్జీనియా స్టేట్ ఎలక్షన్స్ గెలిచిన దాంట్లో ఆవిడే అన్నమాట విన్నరు. అందుకని అదొక న్యూస్. ఇంకొకటి, ఇప్పటికీ అమెరికాలో షట్ డౌన్ జరిగి 35 రోజులు గడిచింది. ఇప్పటి వరకు హైయెస్ట్ అనమాట. అంటే ఇట్లా షట్ డౌన్ అమెరికా చరిత్రలోనే షట్ డౌన్ కావటం ఇన్ని రోజులు ఇది ఒక రికార్డ్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ట్రంప్ కి అగెనిస్ట్ గా నడుస్తున్నాయి. ఈ ట్రంప్ కి అగెనిస్ట్ గా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏదైతే ట్రంప్ సుమారుగా అంటే డిసెంబర్ లో ఎలక్షన్స్ అమెరికా జరిగిన తర్వాత మనకి అంటే ఆయన అధ్యక్షుడిగా అంటే జనవరి నుంచి లెక్కేస్తే ఇప్పటి వరకు సుమారు 10 నెలల కాలంలో మొత్తం ఎగనెస్టే. అంటే ప్రపంచ దేశాల సుంకాలు టారిఫ్లు అనుకోండి. ఇప్పుడు ఏదైతే మొన్నటి వరకు అంటే అతని మీద వ్యతిరేక ప్రదర్శనలు జరగటం, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఏదైతే నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయో డెమోక్రాట్లు 3 ఎలక్షన్స్ కూడా డెమోక్రాట్లే గెలవటం, ఈ వీళ్ళ రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో ఘోరంగా ఓడిపోవటం, మళ్ళీ అమెరికాలో షట్ డౌన్ ఏదైతే ఉంది, ఇవన్నీ షేర్ మార్కెట్ కానీ గోల్డ్ మార్కెట్ పాజిటివ్ అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ జరగటం వలన ఈ సుంకాలు టారిఫ్లతో షేర్ మార్కెట్ అస్తవ్యస్తం, ఒక రోజు పెరగటం ఒక రోజు తగ్గటం. అంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనుకోండి, అమెరికా మార్కెట్లు అనుకోండి. కానీ అమెరికా మార్కెట్లు ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి బాగా రిజల్ట్స్ రావటం, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వటం, వాటన్నిటితోటి మార్కెట్లు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ న్యూస్ తోటి అమెరికా మార్కెట్లు రాత్రి పడిపోవటం, మళ్ళీ వడ్డీ రేట్ల డెసిషన్ ఒకటి మొన్న 25 bps తగ్గియటం, రేపు డిసెంబర్ లో మళ్ళీ వడ్డీ రేట్లది ఏదైతే ఉందో ఆ పావెల్ గారు అంతకుముందు తగ్గిస్తా అని అనౌన్స్ చేయటం, ఇప్పుడు
ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అక్కడ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయో అదంతా స్లోగా ఎకానమీ మీద దెబ్బతీస్తుంది. అందుకని మళ్ళీ నేను వడ్డీ రేట్లు తగ్గించే గురించి అంతగా చెప్పలేను అని చెప్పేసి ఆయన పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే తగ్గిస్తాను కానీ తగ్గించడానికి కానీ అవన్నీ ఏం చేయలేదు. అందుకని మళ్ళీ మార్కెట్లు పడటం జరిగింది. మళ్ళీ గోల్డ్ ఏమైతుంది, కొంచెం పాజిటివ్. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సైడ్ వేస్ అంటుంది. సైడ్ వేస్ అంటే న్యూట్రల్ గా ఉంటది. 4,000 దగ్గరలోనే ఒకరోజు $30, $50 నిన్నటికి, అంటే ఉదాహరణకి $50 నిన్న తేడా, అంటే సుమారు 1,500 లోకి హైకి డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ నిన్న నుంచి ఇప్పుడు $21 అంటే 700 ప్లస్ లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. కానీ మన మార్కెట్లు బంద్ ఉన్నాయి కాబట్టి సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఎన్ని డాలర్లు ఉంటుందో, ఎంత ప్లస్ లో ఉంటుందో దాన్ని బట్టి ఇది క్యాప్ అప్ అవుతుంది మంది గోల్డ్ సిల్వర్ రెండు కూడా. ఎందుకోసము అంటే ఇప్పుడు రాత్రి 11:55కు బంద్ అయిన మార్కెట్ ఇవాళ ఉదయం మనకి సెలవు కాబట్టి సాయంత్రం 5 వరకు ఈ అమెరికా ఏదైతే investing.com అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వరల్డ్ మార్కెట్లు గోల్డ్ అవున్స్ లో ఏదైతే లైవ్ ట్రేడ్ అవుతుందో అది ఎక్కడ ట్రేడ్ అవుతుందో దాన్ని బట్టి మళ్ళీ మంది గ్యాప్ అప్ న్యూట్రలా గ్యాప్ డౌన్ అనేది ఇప్పుడైతే పాజిటివ్ లోనే ఉంది. మరి ఇది ఇలానే కంటిన్యూ అయితే మళ్ళీ సాయంత్రం 5 గంటలకి గోల్డ్ సిల్వర్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అయితే మాత్రం 700 ప్లస్ లోనే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఏది గోల్డ్ కానీ అంటే ఆ నిష్పత్తిలో గోల్డ్ సిల్వర్ పెరగడమే జరుగుతుంది. మళ్ళీ ఈ లోపల 5 గంటల వరకు గనక వరల్డ్ మార్కెట్ లో గనక ఇప్పుడు $3,981 ట్రేడ్ అవుతుంది, అది కనుక 4,000 అయింది అనుకోండి, ఇంకా గ్యాప్ అప్ అవుతుంది, పెరిగే అవకాశాలు. సపోజ్ ఇప్పుడు 3,980 నుంచి 3,960కి వచ్చింది అనుకోండి న్యూట్రల్ అయ్యి, అప్పుడు ఏమైతుంది, న్యూట్రల్ గానే ఓపెన్ అవుతుంది. సపోజ్ ఇంకా మైనస్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే అప్పుడు ఇంకా మైనస్ లోనే గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుంది. చెప్పండి. అయితే సత్యనారాయణ గారు, గత కొంతకాలంగా చాలా దేశాలు దీన్ని ఒక మార్కం విలువ కిందే పరిగణించినటువంటి పరిస్థితి కదా బంగారాన్ని. భారీ ఎత్తున రిజర్వ్ బ్యాంకులు అన్ని కూడా కొన్నాయి, మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఎక్కువగా కొన్నటువంటి పరిస్థితి. అంటే డాలర్ కి ప్రత్యామ్నాయం దాదాపుగా కావచ్చు అనే స్థాయిలో కొంటున్నటువంటి పరిస్థితి. కానీ మరోసారి డాలర్ బలపడుతూ ఉండడం, బంగారం ధరలేమో ఈ రకంగా తగ్గుతూ ఉండడం ఏ రకంగా చూసుకోవచ్చు? అవును, అయితే ప్రత్యామ్నాయంగా అంటే అది టైం తీసుకుంటుంది. డాలర్ కి వ్యతిరేకంగా ఇంకొక డాలర్ ని తయారు చేయడం అనేది ప్రపంచ దేశాలు ఏవైతే నాటోలు, ఈ మన బ్రిక్స్ దేశాలు ఇవన్నీ కలిపి ప్లాన్ చేస్తున్నాయి. అవన్నీ అంటే తొందరగా కావు, టైం తీసుకుంటుంది. అవన్నీ అనేది ఒక న్యూస్ ఉంది. కానీ ఈ లోపల ఈ సుంకాలు, టారిఫ్లు కనుక ఇవన్నీ ఏదైనా జరిగితే అది కొంచెం చిన్నగా స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పోస్ట్ పోన్ అవుతుంది. ఈ డాలర్ స్ట్రాంగ్ వీక్ అనేది ఏం లేదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి చెప్తారు. ఎందుకు 2 రోజుల కింద అమెరికా వాళ్ళు మళ్ళీ డాలర్లని ప్రింట్ చేసిర్రు అన్నారు, ఎన్ని బిలియన్ డాలర్లకి. అంటే ప్రింట్ చేసిర్రు అని అంటే ఏంది, వాళ్ళ గోల్డ్ ఏదో నిల్వలు బయటకు వచ్చినాయి అని. దానికి అగెన్స్ట్ గా అంటే ఎప్పుడైనా కానీ ఏ దేశమైనా కానీ కరెన్సీ ఎంత ప్రింట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలను బట్టి దానికి సరి సమానంగా విలువని తోటి ప్రింట్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళ దగ్గర ఏవో గోల్డ్ మైన్స్ దొరికినాయని, ఆ గోల్డ్ మైన్స్ లో ఇంత టన్నుల గోల్డ్ వస్తుంది అని దాంతో అప్పుడే బిలియన్ డాలర్లు కూడా ప్రింట్ చేసుకోవడం జరిగింది. దాంతో కొంచెం డాలర్ స్ట్రాంగ్ అవటం. ఇంకా ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలన్నీ ఇవన్నీ జరిగిన తర్వాత ఇక మీరు అన్నట్టు ఇప్పుడు మనము గోల్డ్ నిల్వలు పెంచుకోవటం ఒక పద్ధతి, మనమే కాదు ప్రపంచ దేశాలు. ఇప్పుడు చైనా కూడా ఇంత హైలో కూడా లాస్ట్ 2 months బ్యాక్ కూడా నిల్వలు పెంచుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా లేటెస్ట్ డేటా రాలేదు, అవి ఉంచిర్రా, ఇంకా ఇంక్రీజ్ చేసిర్రా డేటాని, అంటే ఇంకా కొనుగోలు చేసిర్రా లేకపోతే ఏంటిది అనేది ఇంకా తెలియదు. వాళ్ళ దగ్గర కూడా మైన్స్ ఏవో బయటపడ్డాయి అన్నారు. ఇవన్నిటితోటి కొంచెం ఉంటుంది. కానీ డాలర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ అమెరికా ఎకానమీ సెటర్ అయ్యేంత వరకు మనోళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి డాలర్ ప్రత్యామ్నాయంగా ఇంకో డాలర్ అయితే చేసే ఆలోచనలో ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా కథ. ఎలా ఇప్పుడు రష్యా ఏదైతే అమెరికా వాళ్ళు సపోర్ట్ చేయకపోవటం, ఈ మళ్ళీ ఇవన్నీ ఇలా ఉండగా ట్రంప్ ఎప్పుడైతే గెలిచిండు అనుకోండి, ఈ రోజు కాకపోయినా ఈ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మనకి చేస్తూ ఉంటారని ఈ బ్రిక్స్ దేశాలు అనుకోండి, నాటో దేశాలు అనుకోండి, ఇవన్నీ కూడా ఒక యూనిట్ ఏర్పడటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా అమెరికా డాలర్ కి ఇంకొకటి ప్రత్యామ్నాయంగా ఇంకో డాలర్ ని తయారు చేయాలి. అలాగే సత్యనారాయణ, బంగారం ధర తగ్గుతుందంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఇప్పుడు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మంచిదే అంటారా భవిష్యత్తు బంగారం మీద? ఓకే, గోల్డ్ ఓవరాల్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఎట్ ఏ టైం కాకుండా సపోజ్
విడతలుగా ఇన్వెస్ట్ చేయాలనేది లేదు. అంటే విడతలుగా అంటే ఏంది, మంత్లీ ఇంత సేవింగ్స్ మాదిరి ఎస్ఐపినో ఈటీఎఫ్ లో, లేకపోతే డిజిటల్ గా కాకుండా ఫిజికల్ గా కూడా గ్రాము 2 grams 24 క్యారెట్స్ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయినాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆన్లైన్ లో ఏది ఆఫర్లతోటి ఇచ్చేయి 24 క్యారెట్స్, అవన్నిటితో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు అన్నట్టు గోల్డ్ సిల్వరే రాబోయే రోజుల్లో గ్రోత్ ఉండేవి. అంటే ఓవరాల్ గా కాకపోతే ఈ లాస్ట్ ఇయర్ 2 years నుంచి వచ్చినటువంటి గ్రోత్ అంతగా రాకపోవచ్చు. ఇవన్నీ సెటరేట్ అయితే మాత్రం బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా దాని డిమాండ్ ఎప్పుడు ఉండేదే, ఏది గోల్డ్ సిల్వర్ కి. ఇప్పుడే కాదు, ప్రపంచ దేశాలు ఇప్పుడు కాదు, మనం పూర్వకాలం నుంచి రాజులు అనుకోండి, ఏదైతే మనం చరిత్ర ఒక్కసారి తిరగదీస్తే ఏదైతే దేశాలు ఉన్నాయి అనుకోండి ఆర్థికంగా బాగున్నాయి అంటే వాళ్ళ దగ్గర బంగారం నిల్వలు ఉన్న వాళ్ళే ఆర్థికంగా బాగున్నాయి అనేది. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం అనుకోండి, ఇంకా అశోకుడి కాలం అనుకోండి, ఏ కాలం బయటకు తీసినా కానీ చరిత్ర ఎవరి దగ్గర అయితే బంగారం నిల్వలు ఏ దేశం దగ్గర ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా ఉన్నట్టుగా అనేది మన చరిత్ర చెప్తున్నటువంటి. అందుకని ఇప్పుడు కూడా మనం చూస్తుంది కూడా అదే. ఏదైతే గోల్డ్ ఉందనుకోండి అది ఎప్పుడైనా ఎవరి గ్రీన్, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయినా ఏం కాదు, ఫిజికల్ గా కొనుక్కున్నా ఏం కాదు, డిజిటల్ గా కొనుక్కున్నా ఏం కాదు. ఓవరాల్ గా వీటన్నిటికంటే సేఫ్టీ అనమాట. అంటే ఇప్పుడు ఎవరికో పైసలు ఇస్తాడో ఇయ్యడో, ఏదైనా బిజినెస్ చేస్తావు, ఆ బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, మళ్ళీ మనకి మార్కెట్ గురించి తెలిసి ఉండాలి, కాంపిటీషన్ తెలిసి ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ చాలా చాలా తతంగాలు ఉంటాయి. చాలా మంది భయపడతారు అటువంటి వాటికి, ఎందుకంటే రిస్క్ తీసుకోవడానికి. అసలు పైసలు పోగొట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు. గోల్డ్ విషయంలో, సిల్వర్ విషయంలో, సేఫ్టీ విషయంలో 100%. ఎందుకంటే డిజిటల్ లో ఉంటే 100% డిమాట్ లో ఉంటాయి. ఫిజికల్ గా ఉన్నా కానీ తీసుకెళ్లి లాకర్లో పెట్టుకోవటం, లేకపోతే 1 గ్రాము 2 గ్రాములు ఎస్ఐపి మాదిరి ఈటీఎఫ్ మాదిరి చేసుకుంటూ పోతే మీకెందుకు చాలా మంది లైవ్ ఉన్నారు. మేము అప్పట్లో అంటే ఎస్జిబి సావరెన్ గోల్డ్ ఫండ్స్ కరోనా టైం అనుకోండి 2021 ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ 3 times 4 times 3 అంటే 100%, 150%, 120% రిటర్న్స్ వచ్చినాయి. మా ఆడికి ఇప్పుడు అడుగుతా ఉంటారు, ఏమంటే సావరెన్ గోల్డ్ ఫండ్ మళ్ళీ వస్తాయి అంటే రావు బాబు. ఇక అప్పుడు ఎప్పుడో 4,000 చిల్లరకి ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ అవి ఇష్యూ చేసే ఆలోచనలో లేరు. వడ్డీ ఇవ్వాలి, ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వాలి, మళ్ళీ రిడీమ్ చేసుకుంటే నీకు పైసలు ఇవ్వాలి. మరి ఇవన్నీ వర్కౌట్ కాక ఆగిపోయినాయి. అందుకని మీరు మామూలుగానే మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి మంత్లీ ఎస్ఐపి మాదిరి ఈటీఎఫ్ మాదిరి డిజిటల్ గా అప్లై చేసుకోవడం బెటర్. చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. అంటే వాళ్ళ దగ్గర ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో ప్రతి నెల ఫస్ట్ వీక్ వరకల్లా, అంటే శాలరీ అన్ని జమ కాగానే ఫస్ట్ వీక్ వరకల్లా తెలిసిపోద్ది అన్ని ఖర్చులు పోగా మిగిలిపోయింది. 6-7 తారీఖుల నుంచి ఏం చేస్తారు, ఇక వీళ్ళు ఎంత మన అకౌంట్ లో సేవింగ్స్ మిగిలిపోయినాయో అవన్నీ కూడా గోల్డ్ లోకి, సిల్వర్ లోకి, డిజిటల్ లోకి ఓ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటం, అందులో ఇన్వెస్ట్ చేయటం. ఇవి మీరు అన్నట్టు చేయొచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఒక రోజు తగ్గుద్ది, ఒక రోజు పెరుగుతుంది, మనమే చెప్తుంటాం ఏమని పెరిగింది తగ్గింది. అంటే investing.com వరల్డ్ మార్కెట్లు ఇప్పుడు నిన్న ఎలక్షన్ జరిగినాయి, రిపబ్లికన్ వాళ్ళు ఓడిపోయినరు, డెమోక్రటిక్ గెలిచారు, అంటే వర్జీనియా, ఇట్లా రోజు ఏదో ఒక న్యూస్ తోటి గోల్డ్ కి పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటది. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండా మెదలకుండా ఎస్ఐపి ఈటీఎఫ్ అయితే సేఫ్. ఇంకొకటి ఇప్పుడు మనం మాట్లాడే లోపలనే $4 తగ్గిపోయి, అంటే 39.82 ఉండాలి, ఇప్పుడు 39.78, $4 తగ్గింది. సాయంత్రం వరకు చూడాలి ఇక మనం. కాకపోతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గుద్దా అని ఆలోచించకుండా అది తగ్గని పెరగని న్యూట్రల్ ఉండని నేను ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉంటా అని ఒక తారీఖో ఒక డేటో పెట్టుకోవాలి. ప్రతి నెల డిజిటల్ గానీ, ఫిజికల్ గానీ, ఈటీఎఫ్ గానీ, ఎస్ఐపి ద్వారా గానీ చేసుకుంటూ పోవచ్చు. ఇది నా నుంచి సలహా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జీవి సత్యనారాయణ గారు.